మగవాళ్ళు ఇంట్లో లేకపోతే ఆడవాళ్ళని తీసుకెళ్లి జైళ్లలో కూర్చోపెట్టారు, వారి మోటార్లు ఎత్తకపోయారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు దానికి నిరసనగా నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున ఆందోళనలో కొంతమంది ప్రాణాలు కోల్పోతే పోలీస్ కాల్పుల్లో చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరిని అనుకున్నారు? చనిపోయిన వారి కుటుంబాలను కాదు, కాల్చిన పోలీసు వాళ్ళని పరామర్శించారు చంద్రబాబు నాయుడు గారు వెళ్లి. అంతటి గనుడు. 4,000 మంది రైతులు ఆ రోజు బకాయిలు కట్టలేక, అవమానాలు తట్టుకోలేక 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మర్చిపోవడానికి వీలైన విషయం. 4,000 మంది రైతులు ప్రపంచంలో ఎక్కడే గాని ఇంత దరిద్రపు పరిపాలన ఉంటుంది అని ఎక్కడ జరిగింది అసలు. 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అంటూ కొత్త నాటకానికి తెరలేపారు. అసలు ఏ గ్రామాలనైతే ఆయన శ్మశానాలుగా మార్చాడో మళ్ళీ అదే గ్రామాల గుండా వెళ్తున్నారు. ఆ రైతుల కుటుంబాల కాళ్ళు చేతులు పట్టుకొని నన్ను క్షమించండి కానీ ఈయన చేసిన పాపాలు పోవు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కలిసి ఈరోజు నీచమైన కుమ్మకు రాజకీయాలు చేస్తున్నాయి. కనుకనే ఇంత అసమర్థ ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని దించేయడానికి అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు. వారికి ఒక ఒప్పందం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు కేసులు, ఎంక్వైరీలు కాంగ్రెస్ వాళ్ళు చేయరు. వాళ్లకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాస తీర్మానం వారికి వ్యతిరేకంగా పెట్టడం. అది వారి రహస్య చీకటి ఒప్పందం. జగనన్న విషయానికి వస్తే జగనన్న గురించి నేను మీకు చెప్పాల్సిందే లేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 3 సంవత్సరాలైనా మీరందరూ గుర్తుపెట్టుకున్నారంటే ఆయనకు ఉన్న విశ్వసనీయత అది. జగనన్న ఇన్ని నెలలుగా జైల్లో ఉన్నాడు అంటే జగనన్నే జైల్లో ఉన్నా కానీ మాకు నాయకుడుగా కావాలి అని మీరు కోరుకుంటున్నారు అనుకుంటే జగనన్నకున్న విశ్వసనీయత అది. ఇప్పుడున్న ఈ చీఫ్ మినిస్టర్ గాని, కిరణ్ కుమార్ రెడ్డి గాని, బాబు గారి గారికి లేనిది రాజన్నకు, జగనన్నకు ఉన్నది ఆ విశ్వసనీయతే. చంద్రబాబు నాయుడు గారికి, కాంగ్రెస్ కు లేనిది రాజన్నకు, జగనన్నకు మాత్రమే ఉన్నది మాట మీద నిలబడే నైజం. జగనన్న బయటే ఉంటే మీ మనసులో ఆయన స్థానం సంపాదించుకుంటుంటే మీకోసం మీ సమస్యల కోసం జగనన్న పోరాడుతూ ఉంటే వారు సహించలేక కేవలం కాంగ్రెస్ కు, తెలుగుదేశం కు ఇక మనుగడ ఉండదని, జగనన్న బయటే ఉంటే ఆ 2 పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని ఈరోజు కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి విచారణ అనే పేరుతో బెయిల్ కూడా రాకుండా పెద్ద వాళ్ళంతా కలిసి పెద్ద ప్లాన్లన్నీ వేసి జగనన్నను 4 గోడల మధ్య బంధించేశారు. కానీ ఈ అన్యాయం ఎంతో కాలం సాగదు. ఎందుకంటే దేవుడు అనేవాడు ఉన్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా దేవుడి దగ్గరే ఉన్నాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు అని అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతారన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున జగనన్న బయటికి వస్తాడు. ఆ రోజున రాజన్న రాజ్యం స్థాపించే దిశగా జగనన్న మనందరినీ నడిపిస్తాడు. సమయం వచ్చినప్పుడు మీరు కాంగ్రెస్ కు, తెలుగుదేశం కు గట్టి బుద్ధి చెప్పి జగనన్న ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది. ఆ రోజు రాజన్న ప్రతి కళ నెరవేరుతుంది. రాజన్న 1,00,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నాడు. రాజన్న అసలు గుడిసే ఉండకూడదు మన రాష్ట్రంలో అని, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని కలలు కన్నారు. మన పిల్లలంతా పెద్ద
చదువులు చదవాలని రాజన్న కలలు కన్నాడు. రాజన్న ప్రతి మాట జగనన్న నిలబెడతాడు. రాజన్న ప్రతి కళను జగనన్న నెరవేరుస్తాడు. మన ప్రభుత్వం వచ్చిన రోజున రైతులకు, మహిళలకు అసలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాయి. మన పిల్లలు చదువుకోవడానికి, మన అక్క చెల్లెలను ప్రోత్సహించడానికి ఇద్దరు పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున 10వ తరగతి వరకు అమ్మ కాన్ఫరెన్స్ వస్తుంది. ఇంటర్కైతే 700, డిగ్రీకైతే 1000 రూపాయలు నెలకు ఆ అమ్మ కాన్ఫరెన్స్ పడుతుంది. మన పిల్లలు మళ్ళీ పెద్ద చదువులు చదువుకుంటారు. మళ్ళీ ఆరోగ్యశ్రీ వస్తుంది. మళ్ళీ కుయి 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 అని మనకు మళ్ళీ 108, 104 మన ముందరనే పెరుగుతాయి. అంతేకాదు మన వృద్ధులకు, మన వితంతువులకు 700 పెన్షన్ అవుతుంది. ఆ రోజున మన వికలాంగులకు 1000 రూపాయలు పెన్షన్ అవుతుంది. రాజన్న ఇచ్చిన ప్రతి మాట జగనన్న నెరవేరుస్తాడు. మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, నాతో కలిసి ఈ పాదయాత్రలో కదం తొక్కాలని నా ప్రార్థన. మీ పనులు మానుకొని ఈ రోజు కేవలం మా కోసమని మీ పనులు మానుకొని మా కోసం వచ్చారు. మీ ప్రేమను బట్టి, మీ అనురాగాన్ని బట్టి, మీ ఆప్యాయతను బట్టి శిరస్సు వంచి చేతులు జోడించి పేరు పేరు వంతున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటున్నాను.